ఎవ్రీవన్. సో, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ రివిజన్ చేశారనే అనుకుంటున్నాను. సో, ప్రీవియస్ క్లాస్‌లో మనము చాలా డిస్కస్ చేశాము. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ శాతవాహనాస్ మనం మాట్లాడుకున్నాము. అండ్ ఆ అడ్మినిస్ట్రేషన్‌లో చాలా అఫీషియల్స్ కింగ్ గురించి మాట్లాడుకున్నాము, అఫీషియల్స్ గురించి మాట్లాడుకున్నాము, ఇంకా ఆర్మీ గురించి మాట్లాడుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ పొజిషన్స్ గురించి డిస్కస్ చేశాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి లోకల్ గవర్నమెంట్ గురించి డిస్కస్ చేశాము. దాంట్లో వచ్చిన ఇంపార్టెంట్ నిగమ సభ. ఐ హోప్ నిగమ సభ అంటే అందరికీ గుర్తు ఉండాలి అండ్ ఆల్సో ఉంది అని నేను అనుకుంటున్నాను. సో నిగమ సభ గురించి డిస్కస్ చేశాము. అండ్ తర్వాత గ్రామ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ అని మనము గ్రామ గురించి డిస్కస్ చేసాము. సో మరి టుడేస్ వాట్ ఈస్ ద టాపిక్ ఫర్ టుడే? శాతవాహనాస్ అయిపోయిందా అంటే, సో అంత పెద్ద శాతవాహనాస్ మనం చదువుకున్నప్పుడు వాళ్ళ సొసైటీ ఎలా ఉంటుందో కూడా ఒకసారి మనం చూడాలి. వాళ్ళ సొసైటీలో ఎలాంటివి ఉండేవి, అసలు టౌన్ లైఫ్ ఎలా ఉండేది, విలేజ్ లైఫ్ ఎలా ఉండేది, అండ్ ఆల్సో క్యాస్ట్ సిస్టమ్ ఎలా ఉండేది, అప్రెషన్ ఉండేదా లేదా, డిప్రెస్డ్ క్లాస్లు ఉండేవా లేవా, అండ్ ఉమెన్ స్టేటస్ ఎలా ఉండేది. సో ఇవన్నీ కూడా సొసైటికల్ ఆస్పెక్ట్స్లో వస్తాయన్నమాట. అండ్ సో మనం అవన్నీ మాట్లాడుకోవాలంటే సో మనం క్లాస్ స్టార్ట్ చేయాల్సిందే. అండ్ సో మీకు క్లాసెస్ చాలా పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేయాలి అంటే కనుక ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ యువర్ మీకు మళ్ళీ క్లాస్ మిస్ అయిందంటే కంటిన్యూటీ అనేది మిస్ అవుతుంది అండ్ రివిజన్ కూడా మిస్ అవుతుంది. అండ్ డూ లైక్. సో లైక్ చేస్తే ఏంటంటే మోటివేషన్ అనేది పెరుగుతుంది నాకు కూడా. సో మీకు చెప్పాలనేది, సో ఎవ్రీ హ్యూమన్ నీడ్స్ మోటివేషన్. వితౌట్ మోటివేషన్ వీ కెనాట్ వర్క్. సో this is for the introduction and let's move on and get into the main concept. So what is that? That is nothing but society of శాతవాహనాస్. ఓకే, సో ఇప్పుడు నేను హెడ్డింగ్ ఏమని పెడతానంటే శాతవాహనాస్ సొసైటీ గురించి మనం మాట్లాడదాం. సో యాక్చువల్గా సొసైటీ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? సో అక్కడ క్యాస్ట్ సిస్టమ్ ఉందా లేదా ఆ సొసైటీలో, ఆర్ క్లాస్ సిస్టమ్ ఉందా, క్యాస్టా, క్లాసా, ఆర్ ఎనీ అదర్ డిస్క్రిమినేషన్ అనేది ఏదైనా ఉందా, అసలు వాళ్ళు ఎవరికి అంటే ఎక్కువ ఉమెన్కి ప్రిఫరెన్స్ ఉండేదా, మెన్కి ఉండేదా? సో ఇలా చాలా క్వశ్చన్స్ అనేది రేజ్ అవుతాయి అన్నమాట. సో ఈ శాతవాహనాస్ టైంలో మనము ప్రీవియస్గా మాట్లాడుకున్న కొన్ని పాయింట్స్ని మనం రీకాల్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ శాతవాహనాస్ రిలీజియస్లీ ఫాలోడ్ బ్రాహ్మణికల్ ఆర్ వేదిక్ రిలీజియన్. అంటే ఏంటి, శాతవాహనాస్ స్టార్టింగ్లో జైనిజం ఫాలో అయినప్పటికీ మనం రిలీజియన్ గురించి కూడా శాతవాహనాస్ టైంలో ఏమేమి రిలీజియన్స్ ఉన్నాయి అనేది పర్టికులర్ వీడియో చేస్తాను. సో అవి మనం మళ్ళీ మాట్లాడతాము. సో ఫర్ నౌ ఏం చెప్తున్నాను అంటే స్టార్టింగ్లో రూలర్స్ జైనిజం ఫాలో అయినప్పటికీ కూడా బట్ సమ్ పొలిటికల్ రీజన్స్ వల్ల ఏం చేశారు, షిఫ్టెడ్ టు వేదిక రిలీజన్ ఆర్ బ్రాహ్మణికల్ రిలీజన్. ఈ రిలీజన్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి ఏం జరిగింది అంటే ది బికేమ్, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నది ఏంటంటే గౌతమిపుత్ర శాతకర్ణి. శాతకర్ణి అనే ఈ రూలర్ చాలా అంటే చాలా స్ట్రిక్ట్ ఫాలోవర్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్ అనమాట. సో ఎవ్వరు కూడా క్యాస్ట్ని ఇట్లా తప్పొద్దు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు జరగొద్దు అని చూసుకున్న వ్యక్తి. అండ్ ఆల్సో వీ టాక్డ్ అబౌట్ శాతకర్ణి 1. సో శాతకర్ణి 1
గురించి మనం మాట్లాడుకునేటప్పుడు చెప్పింది ఏంటి అంటే, హీ పర్ఫార్మ్డ్ అశ్వమేధ యాగ అండ్ రాజసూయ. సో వాట్ డస్ దట్ మీన్ ఏంటి అంటే, వాళ్ళు ఎక్కువ రిలీజియస్ని ఫాలో అయ్యారు. సో బేస్డ్ ఆన్ విచ్ రిలీజియన్ దే ఫాలోడ్, వాళ్ళు ఏ రిలీజియన్ ఫాలో అయ్యారు అన్న దాన్ని బట్టి కూడా సొసైటీ అనేది మనం మాట్లాడుకోవచ్చు. ఎలా అంటే, ఇప్పుడు వేదిక్ రిలీజియన్ ఫాలో అయ్యారంటే డెఫినెట్గా వాళ్ళు క్యాస్ట్ సిస్టమ్, వర్ణ సిస్టమ్ని వాళ్ళు ఫాలో అయ్యి ఉండొచ్చు. సో అట్లా జరిగినప్పుడు కింద ఉన్న క్యాస్ట్లు ఉంటాయి కదా, సో అవి ఏం ఫేస్ చేశాయి అనేది మనం డిస్కస్ చేయాలి. అండ్ నాట్ ఓన్లీ శాతకర్ణి 1, గౌతమిపుత్ర శాతకర్ణి, వీళ్ళందరూ మనం మాట్లాడుకున్నాము. నాగానిక ఎవరో నీకు గుర్తుండే ఉండొచ్చు, శాతకర్ణి 1 వైఫ్. సో నాగానిక కూడా వాళ్ళ రిలీజియన్, వేదిక రిలీజన్ని చాలా చక్కగా పాటించేవాళ్ళు అని మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసాం. అండ్ ఆల్సో ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ ఏ సింపుల్ క్వశ్చన్ దట్ వీ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్. మీకు జస్ట్ అసలు మీరు ఎంతవరకు రివిజన్ చేస్తున్నారు అనే దానికోసము. సో ఏక్ బ్రాహ్మణ అనేది టైటిల్ ఎవరికి ఉంది? This we already discussed in our previous classes. So you have to answer it because అది నేను చాలాసార్లు చెప్పాను. అండ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, రూలర్కే అది ఉందన్నమాట. సో యూ నీడ్ టు రిమెంబర్. సో ఇప్పుడు మనము డైరెక్ట్గా పాయింట్స్లోకి వెళ్ళిపోదాము. క్యాస్ట్ సిస్టమ్ ఎలా ఉంది? సో సబ్ హెడింగ్ వచ్చేసి క్యాస్ట్ సిస్టమ్. I'll write here, that is caste system. ఓకే, సో ఇప్పుడు మనం caste system డిస్కస్ చేద్దాం. సో బై ద టైమ్ ఆఫ్ శాతవాహనాస్ ద 4-fold డివిజన్ ఆఫ్ సొసైటీ, అంటే 4-fold డివిజన్, ఇక్కడ నేను రాస్తున్నా 4-fold. I'll change another color. 4-fold division ఆఫ్ సొసైటీ అనేది అక్కడ ఉంది, ప్రివేల్ అవుతూ ఉండింది. ఏంటిదంటే వాళ్ళకి క్యాస్ట్ సిస్టమ్ 4 డివిజన్స్లో ఉంది. ఏంటా క్యాస్ట్ అంటే మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు, కొత్త క్యాస్ట్లు ఏం కాదు. అంటే ఆల్రెడీ మనం చాలా హిస్టరీ స్టార్టింగ్ నుంచి వినుకుంటూ వస్తున్నదే. సో బ్రాహ్మిన్స్ ఆబ్వియస్గా దేవర్ ఆన్ ద టాప్, తర్వాత క్షత్రియాస్, థర్డ్ వైశ్యాస్, అండ్ ఫోర్త్ శూద్రాస్ యూ మే కాల్. ఇప్పుడు సో ఈ ఆర్డర్లో మీరు చూసుకోవాలన్నమాట. ఏంటి? బ్రాహ్మిన్స్కి టాప్, ఓకే, క్షత్రియాస్కి 2, 1 డాట్. ఓకే, సో బ్రాహ్మిన్స్ ఎంజాయిడ్, సో అది మనకి ఆబ్వియస్గా తెలిసిన విషయమే. ఎందుకంటే మనకి హిస్టారికల్గా చూసుకుంటే బ్రాహ్మిన్స్ వర్ ద వన్స్ హూ డామినేటెడ్ ఎవ్రీ క్యాస్ట్ అనమాట. సో ప్రతి క్యాస్ట్ని కూడా డామినేట్ చేసి చాలా రెస్పెక్ట్ ఇన్ ద సొసైటీ అండ్ ఆల్సో చాలా దట్ సోషల్ స్టేటస్ అనేది చాలా వాళ్ళకి ఎక్కువ ఉండేదన్నమాట. క్షత్రియాస్ రూలర్స్ ఉండేవాళ్ళు. స్టిల్ రూలర్స్ క్షత్రియాస్ అయినప్పటికీ కూడా మోస్ట్ ఆఫ్ ద రూలర్స్, ఐఎమ్ టెల్లింగ్ యూ దట్, ఓకే, మోస్ట్ ఆఫ్ ద రూలర్స్ వర్ క్షత్రియాస్. బట్ అయినప్పటికీ కూడా బ్రాహ్మణ్స్ వాళ్ళని బీట్ చేసి సోషల్ స్టేటస్లో బ్రాహ్మిన్సే ఎక్కువ ఉండడం అనేది, యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ హౌ ఇన్ఫ్లుయెన్షియల్ దే ఆర్ ఎట్ దట్ టైమ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ప్రజెంట్ డే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద హిస్టరీ. యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్. సో నేను మాట్లాడేది ఇప్పుడు గురించి కాదు. యూ నీడ్ టు, మీరందరూ కూడా హిస్టరీలో ఉండి వినాలి ఇవన్నీ కూడా. సో బ్రాహ్మిన్స్ ఆ టైంలో ఎంత ఇన్ఫ్లుయెన్షియల్గా ఉన్నారు అన్నదానికి మీనింగ్ ఇది. ఎందుకంటే క్షత్రియస్ రూలర్స్, వాళ్ళ చేతుల్లోనే అన్నీ ఉంటాయి. బట్ స్టిల్ క్షత్రియస్ కూడా బ్రాహ్మిన్స్కే రెస్పెక్ట్ అనేది చాలా ఇచ్చేవాళ్ళు. అండ్ ఆల్సో దే యూస్ టు లిజన్ టు ద వర్డ్స్ ఆఫ్ బ్రాహ్మిన్స్.
సో బ్రాహ్మిన్స్ ఒక మాటలు ఎక్కువ వినడం జరిగేది, ఎందుకంటే దే ఆర్ స్పిరిచువల్లీ చాలా పవర్ఫుల్ ఆర్ చాలా స్పిరిచువల్ లీడర్స్ లాగా వాళ్ళని భావించి చాలా హై పొజిషన్ అనేది ఇచ్చేవాళ్ళనమాట. దీస్ ఆర్ ద బేసిక్స్. So least as usual least importance to Shudras, and also there is another category untouchability that we will talk later. Okay, so Satavahanas took pride in upholding the system. ఈ సిస్టమ్ని వాళ్ళు నిలబెట్టినందుకు చాలా ప్రైడ్గా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట, చాలా ప్రౌడ్గా. దట్ మీన్స్ సో దే ఫెల్ దట్ దిస్ ఇస్ దేర్ డ్యూటీ. సో వాళ్ళు ఏమని ఫీల్ అయ్యారు అంటే శాతవాహన రూలర్స్ అంటే వాళ్ళ డ్యూటీ అది టు ప్రివెంట్ ఈ సిస్టమ్ని అట్లాగే ఉంచడంలో అది వాళ్ళ బాధ్యతలా ఫీల్ అయ్యారు. అండ్ ఆల్సో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఆర్ నాట్ అలౌడ్. మనకు ఆల్రెడీ తెలుసు గౌతమిపుత్ర శాతకర్ణి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ని అసలు ఒప్పుకునే వ్యక్తే కాదనమాట. సో హీ స్ట్రిక్ట్లీ ఫాలోడ్ ద రిలీజియన్. అండ్ ఇంకా చాలా అదర్ సబ్ క్యాస్ట్లు ఉండేవి, అండ్ అకార్డింగ్ టు దేర్ ప్రొఫెషన్ వాళ్ళని పిలిచేవాళ్ళు అనమాట. సో లెట్స్ రైట్ సమ్ ఆఫ్ ద పేర్లు. మనం ఇప్పుడు కొన్ని పేర్లు ఇక్కడ రాసుకుందాము. ఏంటంటే ఫస్ట్ వన్ గోలిక అంటే ఎవరు? హర్డ్స్ మ్యాన్. ఓకే. సెకండ్ వాదకి. Who is Vadaki? Vadaki is carpenter. Okay. And third Tilapi Saka, oil presser. And Kamara, ఐరన్ వర్కర్. ఓకే, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద అంటే వాళ్ళ ఆక్యుపేషన్ ఆర్ ద వాళ్ళ ప్రొఫెషన్ బట్టి వాళ్ళకి ఆ పేరుని వాళ్ళ క్యాస్ట్గా వాళ్ళు పెట్టారనమాట. ఓకే, ఇవన్నీ కొన్ని సమ్ అదర్ క్యాస్ట్, మెయిన్గా ఇవి అనమాట. ఓకే, అండ్ ఆల్సో వీ టాక్డ్ అబౌట్ దట్. మీకు గుర్తుండే ఉండాలని నేను ఆశిస్తున్నా. సారీ, నిగమ సభ. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్, యూ నీడ్ టు రిమెంబర్. నేను ఆల్రెడీ ఇది ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. సో ట్రై టు, ఇఫ్ యూ ఫర్గెట్, మర్చిపోయి ఉంటే కనుక వన్స్ గో ఇన్ టు దట్ వీడియో అండ్ రీడ్. ఎందుకంటే మళ్ళీ 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 నేను రిపీట్ చేస్తూనే ఉంటాను, బట్ ఇట్స్ యువర్ డ్యూటీ టు రీకాల్. బట్ ఇక్కడ నేను ఎందుకు చెప్పట్లేదు అంటే మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళి చూస్తున్నారంటే దట్ షోస్ యువర్ రియల్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ స్టడీస్. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తే మళ్ళీ ఓకే వినేయడం కాకుండా మీరు మళ్ళీ క్లాస్కి మీ అంతటా మీరు వెళ్ళి విన్నారు అంటే యువర్ సీరియస్ అబౌట్ దిస్ అనేది మీకు కూడా అర్థమవుతుంది. ఓకే, అండ్ there are a lot of other occupations. I will give that list, మీకు డిస్క్రిప్షన్లో లిస్ట్ అనేది ఇస్తాను, ఆర్ ఎల్స్ ఐ విల్ జస్ట్ రైట్ ఇట్ డౌన్. క్లాస్ అయిపోయిన తర్వాత రాస్తాను లాస్ట్లో, బికాస్ దర్ ఆర్ బిగ్ లిస్ట్. అవన్నీ ఇప్పుడు రాశానంటే చాలా టైం పడుతుంది. సో నెక్స్ట్ పాయింట్ వెళ్ళిపోదాం. సో బేసికల్లీ మనం ఏమని మాట్లాడుకున్నాం, గౌతమిపుత్ర శాతకర్ణి ఈజ్ ప్రొటెక్టర్ ఆఫ్ ద రిలీజియన్ అని ఆయన ఫీల్ అయ్యి చాలా స్ట్రిక్ట్గా ఈ కాస్ట్ సిస్టమ్ని ఆయన చాలా రిజిడ్ వేలో చూసి దాన్ని అలాగే జరగాలి అనుకునే వ్యక్తి అని డిస్కస్ చేశాం కదా. సో అంత జరిగినప్పటికీ కూడా కొంచెం ఆ కాస్ట్ సిస్టమ్ కొంచెం ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండేదన్నమాట, అడపదడప అట్లా కూడా. అండ్ ఆల్సో మనకి చాలా ఫారినర్స్ లైక్ సాకా, యవనాస్ అండ్ చాలామంది జైనిజం అండ్ బుద్ధిజంని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఓకే, ఐ విల్ రైట్ డౌన్ హియర్. సో ఫారినర్స్, వెయిట్. సో ఫారినర్స్ లైక్ సాకా, యవ్వనాస్.
సో సాకాస్ యవనాస్ వీళ్ళు మన ఇక్కడికి ఏ రిలీజన్ ఫారినర్స్ వచ్చి ఏ రిలీజన్ని కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరిగింది అంటే బుద్ధిజం అండ్ ఆల్సో జైనిజం అనమాట. అండ్ మోస్ట్లీ యవ్వనాస్ బుద్ధిజంని ఎంబ్రేస్ చేశారనమాట. ఓకే. అండ్ ఆల్సో కొన్ని ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఫారినర్స్ కొంతమంది ఉన్నారు కదా, ఈ ఫారినర్స్ వచ్చి ఎలా అయితే వాళ్ళ యొక్క రిలీజియన్ని ఇక్కడ ప్రాపగేట్ చేయడం ఆర్ జస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరిగిందో, అలాగే వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం జరిగింది. సో సమ్ ఆఫ్ ద ఫారినర్స్ ఏం చేశారు, ఇండియనైజ్ అయ్యారు. ఓకే. ఇండియనైజ్ అవ్వడం అంటే ఏంటి, ఇక్కడున్న రిలీజియన్స్కి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం, వాళ్ళు రివర్స్లో మన నుంచి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. అండ్ ఆల్సో దే చేంజ్ దర్ నేమ్స్, వాళ్ళ నేమ్స్ కూడా వాళ్ళు చేంజ్ చేసుకొని ఇండియనైజ్డ్గా మారడం అనేది జరిగింది. సో మనకి నాసిక్ ఇన్స్క్రిప్షన్, వీ ఆల్రెడీ టాక్డ్ అబౌట్ నాసిక్ ఇన్స్క్రిప్షన్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ హియర్. నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఎవరు గురించి మెన్షన్ చేస్తుంది, నాసిక్ ఇన్స్క్రిప్షన్. సో నాసిక్ ఇన్స్క్రిప్షన్లో ఏమని మెన్షన్ చేసి ఉంది అంటే యవ్వన ఫ్యామిలీ వాళ్ళ నేమ్స్ అన్నీ కూడా ఇండియనైజ్ చేశారు. సో వాట్ ఆర్ దోస్ నేమ్స్ అంటే ద ఫస్ట్ వన్ ఈస్ ఇంద్ర నిదత్, సెకండ్ వన్ ఈస్ Dhammadeva and another one is Dharma Rahita. సో ఇలా కొంతమంది ఫారినర్స్ మన వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, వాళ్ళ వల్ల కొంతమంది ఇండియన్స్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. సో దట్ ఈస్ అన్ ఇంటర్చేంజ్ ఆర్ ఎక్స్చేంజ్ లాగా జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ బ్రాహ్మిన్స్ హైయెస్ట్ వాళ్ళ యొక్క సెక్షన్ అనేది చాలా పెద్దగా ఉండేది. అండ్ ఆల్సో దే యూస్ టు ఎంజాయ్ ద హానర్ ఇన్ ద సొసైటీ అని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అండ్ దేర్ ఆర్ ఆల్సో సమ్ గిఫ్ట్స్. వీ ఆల్రెడీ న్యూ దట్ కింగ్స్ కానీ ఎవరైనా కానీ మోస్ట్లీ ల్యాండ్స్ అవే గ్రాంట్స్ అనేవి డొనేట్ చేస్తూ ఉంటారు, మోస్ట్లీ రిలీజియస్ వాటికి. మోస్ట్లీ రిలీజియస్ అంటే మరి ఆ టైంలో ఉన్న రిలీజియన్స్ ఏంటి, బుద్ధిజం, జైనిజం, బ్రాహ్మణిజం. సో మోస్ట్లీ ఇప్పుడు కరెంట్ శాతవాహనాస్ పీరియడ్లో ఉన్న రిలీజన్ ఏది, ఫామ్లో ఉన్న రిలీజన్ ఏది అంటే బ్రాహ్మణిజం. సో బ్రాహ్మిన్స్కి చాలా గిఫ్ట్స్ అనేవి ల్యాండ్ వెళ్తూ ఉండేది. సో దే యూస్ టు ఎంజాయ్ అండ్ ఎనిబుల్ అంటే వాళ్ళ యొక్క అరిస్టోక్రసీని వాళ్ళు పెంచుకున్నారనమాట. ఓకే. అండ్ వైశ్యాస్ కూడా మెల్లమెల్లిగా మనం వి టాక్డ్ అబౌట్ బ్రాహ్మిన్స్ కదా, ఈ పీరియడ్లో శాతవాహనాస్ పీరియడ్లో వైశ్యాస్ కూడా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు అనమాట వాళ్ళ యొక్క పొజిషన్ని. ఎందుకు అంటే వాళ్ళు సివిక్ లైఫ్, వాళ్ళు టౌన్లో చాలా సివిక్ లైఫ్ని ఎంజాయ్ చేసేవాళ్ళు అనమాట. ఓకే. అండ్ సో మనకి శాతవాహనాస్ టైంలో చూసుకుంటే బ్రాహ్మిన్స్ అండ్ వైశ్యాస్ కేమ్ టు ఆక్యుపై వెరీ హై ప్లేసెస్ ఇన్ ద గవర్నమెంట్ అనమాట. గవర్నమెంట్లో కూడా వీళ్ళే ఎక్కువ హై ప్లేసెస్ని ఆక్యుపై చేసేవాళ్ళు. అండ్ మనకి శూద్రాస్ గురించి చూసుకుంటే కనుక వాళ్ళు డిఫరెంట్ ఒక పర్టికులర్ ఆక్యుపేషనే కాకుండా శూద్రాస్ ఒక ఇట్లా బ్రేకింగ్ అప్ లాగా ఈ ఆక్యుపేషన్ అని వాళ్ళకి తోచిన ఆక్యుపేషన్స్ చేసుకుంటూ పోయారనమాట. అండ్ నౌ వీ నీడ్ టు టాక్ అబౌట్ విలేజ్ అండ్ టౌన్ లైఫ్. సో విలేజ్ అండ్ టౌన్ లైఫ్ ఆఫ్ శాతవాహనాస్ ఎలా ఉందని మాట్లాడదాము. సో స్టూడెంట్స్, ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్ హియర్ దట్ మీకు ఈ క్లాసెస్ కొంచెం బోరింగ్గా ఉండుండొచ్చు, బికాస్ దెర్ ఈజ్ నో స్టోరీ, దెర్ ఈజ్ నథింగ్ టు అంటే కొంచెం మనకి ఇప్పుడు శాతవాహన రూలర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు, శాతకర్ణి 1 గురించి మాట్లాడుకున్నప్పుడు ఆయన ఏం చేశాడు అంటే ఒక పర్సన్ గురించి తెలుసుకోవడం వేరు, అండ్ ఒక అడ్మినిస్ట్రేషన్ ఆర్ సొసైటీ గురించి తెలుసుకోవడం వేరు. ఐ నో దట్. ఎందుకంటే
ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే వినడానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఆల్సో మనకి వినాలనిపిస్తుంది. అండ్ ఇఫ్ ఇంట్రెస్ట్ లేదనుకోండి మనకి ఇంట్రెస్ట్ రాదు, అసలు ఏమనిపిస్తుంది, అబ్బా చాలా బోరింగ్ ఉందనిపిస్తుంది. బట్ ఇప్పుడు కూడా మీరు ఎవరైతే యూ చోస్ టు లిజన్ అంటే మాత్రం యు ఆర్ సీరియస్ అబౌట్ ఇట్ అని అర్థం. సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ యూ ఈజ్ సమ్ క్లాసెస్ ఆర్ బోరింగ్, ఐ అగ్రీ. సో నేను అది ఒప్పుకుంటాను, సమ్ క్లాసెస్ బోర్ ఉంటాయి, బట్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. వీఆర్ నాట్ హియర్ ఫర్ ఎంటర్టైన్మెంట్, మనం ఎంజాయ్ చేయడానికో. ఆఫ్టర్ మన చదివేసిన తర్వాత మనం ఎంజాయ్ చేయొచ్చు. సో రైట్ నౌ ఇట్స్ నాట్ అబౌట్ అవర్ ఎంజాయ్మెంట్ ఆర్ ఎంటర్టైన్మెంట్. సో వీ నీడ్ టు, మనము మన లైఫ్ని ఒక దగ్గరికి తీసుకెళ్దాము అనుకుంటున్నామంటే వీ నీడ్ టు. సో ఎప్పుడైనా పైకి వెళ్ళేటప్పుడు కష్టంగానే ఉంటుంది, దట్స్ ఫర్ షూర్. ఓకేనా, ఎనర్జీ పెట్టాల్సి వస్తుంది. మెట్లు ఎక్కేటప్పుడు కూడా మనకి కాళ్ళ నొప్పులు వస్తాయి ఎక్కువ, అదే దిగేటప్పుడు అంత నొప్పి రావు. దట్స్ అంటే బేసిక్గా మనకి లైఫ్ మనకు చాలా సింపుల్ వేలోనే చెప్తుంది. అది మీరు మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు అర్థమైపోతుంది మీకు. సో మీరు కదా ఇబ్బంది పడుతున్నారు క్లాసులు వినడానికి అంటే కూడా అది పాజిటివ్ సైనే. దట్ మీన్స్ స్టిల్ మీరు వింటున్నారు అంటే దట్స్ రియలీ గ్రేట్. అండ్ ఎట్లాంటి బోర్ ఫీల్ అవ్వకండి. అప్కమింగ్ క్లాసెస్ మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. విల్ మూవ్ ఆన్ టు ఇక్ష్వాకుస్, విష్ణుకుందిన్స్, సో మనం తర్వాత కాకతీయాస్, ఇవి ఇట్లా మనం వెళ్తున్న కొద్దీ మీకు ఒక స్టోరీ లాగా అండ్ ఆల్సో మీరు కనెక్షన్స్ చేసుకున్నప్పుడు ఆ స్టోరీ లైన్ కూడా మీకు చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఫర్ నౌ ఒక కొన్ని 2-3 క్లాసెస్ ఇలానే ఉంటాయి చప్పగా, బట్ స్టిల్ యూ హ్యావ్ టు లెర్న్, బికాజ్ అప్పుడున్న సొసైటీ ఏంటి అనేది కూడా మనకి ఇవన్నీ ఆస్పెక్ట్స్ మనకి ఎగ్జామ్లో ఉన్నాయి కాబట్టి వీఆర్ రీడింగ్, వీఆర్ నాట్ జస్ట్ ఒక ఏదో తెలుసుకోవాలి, అబ్బా నాలెడ్జ్ గెయిన్ చేసేయాలి, దీంట్లో పిహెచ్డి చేసేయాలనే కాదు కదా మనము వచ్చింది. జాబ్ కొట్టాలి, చదవాలి, ఈ పర్పస్ మీద ఉన్నాం కాబట్టి ఏ పర్పస్ మీద ఉన్నామో ఆ పర్పస్ మీదనే ముందుకెళ్దాం. సో నౌ moving on to village and town life. Town life. Okay, so first point you need to remember here is ఏంటి అంటే, సో శాతవాహనాస్ పీరియడ్లో పీపుల్ లివ్డ్ మోస్ట్లీ ఇన్ ద విలేజెస్. ఎక్కడ ఎక్కువ ఉన్నారమ్మా అంటే విలేజెస్లో ఎక్కువ ఉన్నారు, టౌన్స్లో తక్కువ ఉన్నారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ ఎంత ఇప్పుడు సో వెల్త్ అనేది వార్స్ జరుగుతున్నాయి, శాతవాహనాస్ చాలా ఏరియాస్ని వాళ్ళు ఎనెక్స్ చేశారు, సో వెల్త్ తీసుకొచ్చుకున్నారు. సో మనం ఆల్రెడీ ఇవన్నీ మాట్లాడుకున్నప్పుడు వీళ్ళ దగ్గర వెల్త్ ఎక్కువ ఉంది అనేది మనకు ఒక అవగాహన ఉంది. సో వెల్త్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళ కమర్షియల్ యాక్టివిటీస్, కమర్షియల్ యాక్టివిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో కమర్షియల్ యాక్టివిటీస్ ఎక్కువైతే ఏమవుతుందమ్మా అంటే రిజల్ట్స్ ఇంటూ ఇండస్ట్రీస్. సో మనం వద్దనుకున్నా కానీ ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరిగిపోయినాయి అంటే దట్ ఏమవుతుంది, బిజినెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో అట్లా ఇండస్ట్రీస్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. సో అక్కడ ఏం జరిగింది అంటే కొన్ని ఇండస్ట్రీస్ అనేవి కూడా ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ యాక్టివిటీస్ చాలా ఎక్కువ పెరగడం అనేవి జరిగిందనమాట. ఓకే, అండ్ మోస్ట్లీ మనము ప్రీవియస్గా చూసుకుంటే కనుక ఒక రివర్ ఉందనుకోండి, ఆ రివర్ చుట్టే ఎక్కువ ఇల్లు అవి ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఎక్కువ మోస్ట్లీ మనకి పంటలు ఎక్కువ పండుతాయి కాబట్టి. సో అక్కడ ఏదైనా రివర్ దగ్గర ఉన్న ల్యాండ్లో ఎక్కువ ప్రాఫిట్ ఆర్ ఎక్కువ ఏమంటారు దాన్ని, ఐఎమ్ నాట్ గెటింగ్ ద కరెక్ట్ వర్డ్. సో మనకి అవుట్పుట్ అనేది చాలా ఎక్కువ వస్తుంది కాబట్టి సో పీపుల్ యూస్ టు లివ్ నియర్ ద రివర్స్ అనమాట. సో ఆ రివర్స్ దగ్గరనే విలేజెస్, టౌన్స్ అనేవి కూడా శాతవాహనాస్కి ఎక్కువ ఉండేవన్నమాట. ఓకేనా, అండ్ విలేజెస్ వాజ్ సరౌండెడ్ బై అగ్రికల్చర్ అండ్ పాస్చర్ ల్యాండ్స్ అనమాట. సో అగ్రికల్చర్ ల్యాండ్స్ చుట్టూ పాస్చర్ ల్యాండ్స్ అంటే ఏంటంటే నథింగ్ బట్
జస్ట్ గడ్డి ఉన్న ప్రాంతాలు, జస్ట్ యానిమల్స్ని తీసుకెళ్ళి ఫీడ్ చేయడానికి వాడతారనమాట అవి. సో అవి ఉండేవన్నమాట. అండ్ ఈచ్ టౌన్కి, అంటే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అగైన్, ఈచ్ టౌన్కి అంటే ఏంటండి అంటే ఐ విల్ టెల్ యూ. సో ఇప్పుడు దిస్ ఈజ్ ఎ టౌన్ అనుకోండి. ఈ టౌన్కి ఒక తోరణ, యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్, తోరణ. ఇప్పుడు ఒకవేళ ఇట్లాంటి యూనిక్ పదాలు ఏ కింగ్డమ్లో వచ్చినా కానీ యూ నీడ్ టు రిమెంబర్. స్పెసిఫికేషన్స్ ఉంటాయి కదా కొన్ని, అవి యూ హ్యావ్ టు డెఫినెట్లీ రిమెంబర్, గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో వీళ్ళు ఏంటంటే ఈచ్ టౌన్, ప్రతి టౌన్కి కూడా ఒక హై వాల్ అనేది ఉండేది. అంటే పెద్ద వాల్ ఉండి దానికి డిఫరెంట్ ఎంట్రన్సెస్ ఉండేవి. ఇటొక ఎంట్రన్స్, సో దిస్ ఇస్ వాట్ ఇటొక ఎంట్రన్స్ ఉండేదన్నమాట. సో అండ్ అక్కడ తోరణాలు అనేవి ఐ నెక్స్ట్ క్లాస్లో ఐ విల్ ట్రై టు యాడ్ ఇమేజ్. ఓకే, సో తోరణాస్ ఒక టౌన్ చుట్టూ వాళ్ళు పెద్ద వాల్ కట్టి చాలా ఎంట్రన్సెస్ పెట్టి, సో వాళ్ళు తోరణాస్ అనేవి కూడా అరేంజ్ చేసేవాళ్ళు అనమాట. ఓకే, సో నెక్స్ట్ శాతవాహనాస్ టైమ్స్లో హౌసెస్ ఎలా ఉండేవి అంటే చాలా డిఫరెంట్ సైజెస్లో అండ్ డిఫరెంట్ డిజైన్స్లో ఉండేవన్నమాట. అండ్ స్టోరీడ్ హౌసెస్ అంటే ఏంటి అంటే ఇల్లు మీద ఇల్లు, ఇట్లా పెద్ద ఇల్లులు కూడా ఉండేవి అనేది మనకి కొన్ని ఎవిడెన్సెస్లో దొరికినాయి అనమాట. అండ్ స్టేర్స్, వరండాస్, పిల్లర్స్ ఇవన్నీ కూడా మనకి దొరికాయి. అండ్ ద సిక్స్త్ పాయింట్ ఏంటి అంటే ఇంటి లోపల సైడ్ వాళ్ళు వాట్ దే హ్యావ్ డెకరేటెడ్ విత్ పెయింటింగ్స్. సో ఇంటి లోపల ఎవరైనా ఆబ్వియస్గా పెయింటింగ్స్ వేసుకుంటాం కదా, సో వాళ్ళు అప్పుడే పెయింటింగ్స్ వేసుకున్నారు. అండ్ ఆల్సో ఆ పెయింటింగ్స్ దేవర్ పెయింటింగ్స్. ఏం పెయింటింగ్స్ అమ్మా అవి అంటే దే ఆర్ ద సీన్స్ ఫ్రమ్ ఎపిక్స్ అండ్ పురాణాస్ అనేవి మనకి దొరికాయి ఎక్స్కవేషన్లో. సో వాళ్ళు ఈ ఇల్లు చాలా డిజైన్స్ తోటి, చాలా సైజెస్లో, చాలా డిఫరెంట్గా కట్టుకునేవాళ్ళు. బట్ వాళ్ళు ఇన్సైడ్కి వచ్చేసరికి మాత్రం అందరూ కూడా మోస్ట్ ఆఫ్ ద హౌసెస్ లోపల ఎపిక్స్ అండ్ పురాణాస్ యొక్క డిజైన్స్ అండ్ పెయింటింగ్స్ వేసుకునే వాళ్ళనమాట. అండ్ చాలా హౌస్ హోల్డ్ ఐటమ్స్ లైక్ జగ్స్, జార్స్, ప్లేట్స్ ఇవన్నీ కూడా మనకి ఎక్స్కవేషన్లో బయటపడ్డాయి. అండ్ గ్రైండర్స్. సో యూ ఇమాజిన్ దట్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఆ టైంలోనే ఉన్నాయంటే ఎంత వాళ్ళ మైండ్ సెట్ అండ్ వాళ్ళ అడ్వాన్స్మెంట్ అంతవరకు ఉంది అని అర్థం. ఓకే, సో మనం తర్వాత నెక్స్ట్ క్లాస్లో ఉమెన్ యొక్క రోల్ ఇంకా ఎలా ట్రీట్ చేసేవాళ్ళు, మ్యారీడ్ ఉమెన్ని ఎలా ట్రీట్ చేసేవాళ్ళు, అన్మ్యారీడ్ ఎలా ట్రీట్ చేసేవాళ్ళు, మ్యారీడ్ అన్మ్యారీడ్కి డిఫరెన్స్, అండ్ మనము హై క్యాస్ట్ ఉమెన్కి ఎట్లా ఉండేది, లో క్యాస్ట్ ఉమెన్కి ఎలాంటి రెస్పెక్ట్ అనేది ఉండేది, అండ్ మెన్ డామినేటింగ్ ఉండేదా కాదా, దట్ వీ ఆల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సో ఈ క్లాస్లో మీకు అంతా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఫస్ట్ వీ టాక్డ్ అబౌట్ ద కాస్ట్ సిస్టమ్. సో మనకి కాస్ట్ సిస్టమ్ గురించి ఆల్రెడీ అర్థమైందని అనుకుంటున్నాను. సో కాస్ట్ సిస్టంలో 4 అనేవి చాలా ఇప్పటికీ కూడా ఇలాంటి ప్యాటర్న్ అనేది మనకి బేసిక్గా తెలుసు. బట్ అప్పుడు చాలా రిజిడ్ అంటే చాలా క్రిటికల్గా, చాలా నేరోగా ఉండేదన్నమాట. అప్పుడు ఇట్లాంటి చిన్న వేరే క్యాస్ట్ వాళ్ళని, చాలా తక్కువ క్యాస్ట్ వాళ్ళని చాలా పురుగుల్ని చూడడము ఇట్లాంటివన్నీ కూడా అప్పుడు జరిగేవి. ఇప్పుడు చాలా తక్కువ అయింది. వీ నీడ్ టు థ్యాంక్ అవర్ కాన్స్టిట్యూషన్ ఫర్ దాట్. ఎందుకంటే ఈ ఈక్వాలిటీ ఆర్టికల్ 14 నుంచి మనకి ఈక్వాలిటీ తీసుకొచ్చింది. ఐ విల్ టాక్ ఆల్ ఆఫ్ దోస్ ఆస్పెక్ట్స్ ఇన్ పాలిటీ క్లాసెస్. సో
ఇప్పుడు ప్రెజెంట్ డే వేరు, అప్పుడున్న డేస్ వేరు, అండ్ అప్పుడున్న పీపుల్ యొక్క సిచ్యువేషన్స్ వేరు. సో అప్పుడున్న శాతవాహనాస్ టైంలో ఉన్న కాస్ట్ సిస్టమ్ అండ్ ఆల్సో అప్పుడు సబ్ క్యాస్ట్ చిన్న చిన్న క్యాస్ట్లు ఉండేవి, అవేం క్యాస్ట్ అండ్ ఆల్సో ఫారినర్స్ యొక్క రిలీజియన్ ఇక్కడ శాతవాహనాస్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అండ్ శాతవాహనాస్ ఫారినర్స్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనేది మనం మాట్లాడుకున్నాం. ఎస్పెషల్లీ యవనాస్ గురించి మనం మాట్లాడుకున్నాం. అండ్ ఆల్సో నాసిక్ ఇన్స్క్రిప్షన్ గురించి మనం మాట్లాడుకున్నాం. నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఎవరు రాశారు, ఎవరి గురించి చెప్తుంది అనేది మీరు నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి అండ్ అనేవి కూడా మనము డిస్కస్ చేసాము. అండ్ తర్వాత యవనాస్ ఎలా ఇండియనైజ్ అయ్యారు కొంతమంది అనేది డిస్కస్ చేసాము. అండ్ తర్వాత ఆ నేమ్స్ నాసిక్ ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ చేశారు అండ్ ఆ పేర్లు ఏంటి అనేది మనము నార్మల్గా చెప్పుకున్నాం. దీస్ ఆర్ మనము మనకి జస్ట్ మనకు ఒక రిఫరెన్స్ కోసం అనమాట, ఎగ్జాంపుల్స్గా మనం వాడేటప్పుడు. అండ్ దాని తర్వాత వి టాక్డ్ అబౌట్ విలేజ్ అండ్ టౌన్ లైఫ్. విలేజెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి, ఆబ్వియస్గా ఆ టైంలో విలేజెస్ ఎక్కువ ఉన్నాయి అండ్ టౌన్స్ తక్కువ ఉన్నాయి. బట్ కమర్షియల్ యాక్టివిటీస్ అనేవి చాలా జరుగుతున్నాయి. అసలు కమర్షియల్ యాక్టివిటీస్ ఎందుకు ఎక్కువ జరుగుతున్నాయి? బికాస్ వెల్త్ అనేది జనరేట్ అవుతుంది. వెల్త్ అనేది అన్నీ కాంకర్ చేసుకుంటూ వెళ్తుంటే, సో ఆ ఏరియాలో ఉన్న వెల్త్ అంతా వీళ్ళ శాతవాహనస్కే వస్తుంది కదా. సో కింగ్ అనేవాడు అచీవ్ చేశాడు సో అంటే సో ఆ వెల్త్ అంతా కూడా ఏం చేస్తారు అంటే కమర్షియల్ యాక్టివిటీస్లో పెడతారు. సో కమర్షియల్ యాక్టివిటీస్ పెట్టడం వల్ల ఏమవుతుంది, సో ఈ ఇండస్ట్రీస్ అనేవి ఫామ్ అయిపోతాయి అన్నమాట. సో ఇండస్ట్రీస్ అనేవి అండ్ కమర్షియల్ యాక్టివిటీస్ కూడా శాతవాహనాస్ టైంలో ఎక్కువ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో తోరణాస్ మనకి టౌన్స్కి చుట్టూరా ఒక హై వాల్ కట్టేసి దానికి తోరణాస్ అనేవి ఉండేవి. అండ్ ఆల్సో దెర్ యూస్ టు బి అ లాట్ ఆఫ్ ఎంట్రన్సెస్ ఉండే అన్నమాట ప్రతి టౌన్కి కూడా. సో మనం ఇది కూడా మాట్లాడుకున్నాము. అండ్ ఆల్సో వి టాక్డ్ అబౌట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హౌసెస్. మనకు చాలా డిఫరెంట్ సైజుల్లో, చాలా డిజైన్స్లో అండ్ డబుల్ స్టేర్ బిల్డింగ్ ఒకటే అయి ఉండొచ్చు, చిన్నగా పెద్దగా అన్ని రకాలుగా హౌసెస్ అనేవి కూడా మనకు శాతవాహన పీరియడ్లో ఉన్నాయని మనం చెప్పుకున్నాం. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇన్సైడ్ ఆఫ్ ద హౌస్లో వాళ్ళు ఎలా పెట్టుకున్నారు ఇల్లుని అంటే ఇంట్లో డెకరేషన్ అనేది చేసుకున్నారు విత్ ద పెయింటింగ్స్. అండ్ తర్వాత ఆ పెయింటింగ్స్ ఏంటివి అనుకున్నాం మనం, ఎపిక్స్ అండ్ పురాణాస్ యొక్క పెయింటింగ్స్ని ఇన్సైడ్ ఆఫ్ ద హౌస్ వాళ్ళు వేసుకున్నారు. తర్వాత వాళ్ళ ఇంట్లో ఏమేమి దొరికినాయి మనకి ఎక్స్కవేషన్లో, వాళ్ళ ఇంట్లో అంటే మనకి శాతవాహన ఇళ్ళల్లో మనం ఎక్స్కవేషన్ చేసినప్పుడు ఏమేమి దొరికినాయి, జగ్స్, జార్స్, ప్లేట్స్, గ్రైండర్స్. సో మనం ఏమర్థం చేసుకోవాలి, సో వాళ్ళు ఇవన్నీ యూస్ చేశారు అప్పట్లోనే అనేది వీ నీడ్ టు అండర్స్టాండ్. So here I am ending the class and this is for today. You have to do revision as I always say that. So next class lo manam we'll meet in the next class lo I'll talk about the part 2 of society. ఆ సొసైటీలో ఉమెన్ యొక్క పొజిషన్ అవన్నీ ఇంకా డిస్కస్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా I'll talk in the next class. And so thank you guys, thank you for commenting and liking and subscribing the video. And I'll meet you in the next class. All the best and do revision. Okay, bye bye.